అన్యాయాలకు అక్రమాలకు ప్రతీకమైనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి అనేకమైనటువంటి మన రాష్ట్రాన్ని ప్రక్కదోవ పట్టిస్తున్నటువంటి అనేకమైన ఆరోపణలను బట్టి మేము చాలా విచారిస్తున్నాం. మరి మన నెల్లూరులో మనం చూసినట్టయితే మరి నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి ఒక అనూహ్యమైనటువంటి వ్యాఖ్యలు ఏంటండి, మన రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్ళిపోతున్నారనేది రాష్ట్ర ప్రజలు గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఒక యువతని రెచ్చగొడుతూ ఎలక్షన్స్ అంటే ఒక బాధ్యతారహితమైనవి. రేపు మన పౌరులని ప్రతి తల్లి తండ్రి కూడా ఒక మంచి పొలిటీషియన్ వాళ్ళని ఒక చేయాలని ఆశపడేటువంటి రాజకీయాన్ని హత్యాకాండంగా మారుస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక సినిమా లెవెల్లో చంపటమా చావటమా, విజయమా వీరస్వర్గమా. అయ్యా అనిల్ యాదవ్ గారు, మీ నాయకుడి పేరులోనే ఉంది గన్ను. ఆ జగన్, ఆ గన్నుని మీరు స్లోగన్గా పెట్టుకొని దయచేసి యూత్ని తప్పుదారి పట్టించకండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారండి. డివైడ్ అయినప్పుడు మన రాష్ట్రము ఎటువంటి లోటు బడ్జెట్లో ఉంది. ఈరోజు అభివృద్ధి పథకాల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, జనాలకి చేసే మంచి ఏమైనా ఉంటే మీరు చెప్పండి. అసలు ఒక్క జెండానే ఎగరాలని డిసైడ్ చేయడానికి మీరెవరండి? అంటే ప్రజలని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి యువతని ఒక నేరగాళ్ళగా మార్చడానిక మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు చేరింది? మీ అధినేత మీకు అదేనా సూచిస్తుంది? అంటే ప్రజల ప్రాణాలంటే మీకు అంత తేలికైపోయిందండి? అంత చులకనగా ఉందా? ఈరోజు మీరు నెల్లూరు పట్టణానంతా శవాలుగా మీరు మార్చేసేసి ఏమి వెళతారండి? మీరు శ్మశానాన్ని నాయకులుగా వెళదాం అనుకుంటున్నారా? దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇటువంటి మరి హత్యలకి మారణాయుధాలకి ప్రేరేపించేటువంటి ఈ రౌడీల పార్టీని ఎంకరేజ్ చేయకూడదని, మరి అభివృద్ధి పథకంలోనికి ఒక శాంతియుతంగా ఒక సంస్కారవంతమైన పార్టీని మీరు గ్రహించాలని ప్రేమతో మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అయ్యా రౌడీల రాజ్యానికి అధినేతలు, దయతో మీ రౌడీ ఆటలు చెల్లవు. ఈరోజు చంద్రన్న గారు ఉన్నారు అని అంటే రౌడీలంటే భయపడే విధంగా ఆయన ట్రీట్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతో ధైర్యంతో రోడ్ల మీద తిరుగుతున్నారు. దయతో ఆంధ్రదేశ ప్రజలు కూడా గమనించాలని, ఇటువంటి వాటిని మీరే ఎదురు తిరిగి ఖండించాలని కూడా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి రెండవదిగా మనం గమనించినట్లయితే మన టీడీపీ పార్టీ చంద్రన్న గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు మరి గెలుపు తథ్యం అనేది తెలిసిపోయి అనేకమైన అడ్డంకులు, అనేకమైనటువంటి అవరోధాలతో మరి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పార్టీగా పనికిమాలిన ఆరోపణలు వీళ్ళు చేస్తూ ఉండటం మనందరం గమనిస్తూ ఉన్నామండి. మరి ఓటమి ఖాయం అని వాళ్ళు గ్రహించుకొని 6 నెలలుగా 8 నెలలుగా మొట్టమొదట కోడికత్తి అన్నారు, కుక్కతోక వంకర్లాగా ఏం చేయలేకపోయారు. రెండవదిగా తన చెల్లెలు మాన మర్యాదలను కూడా చూసుకోకుండా ప్రజలు మర్చిపోయిన దాన్ని టీడీపీ వాళ్ళు కారణం అని చెప్పని పోలీసులు కేసులు పెట్టించారు, ఏమీ దాన్ని చేయలేకపోయారు. మరలా చూస్తే డేటా అని చెప్పని మరి మన డేటాని వాళ్ళు దొంగతనం చేసి తీగ తాగితే డొంకంతా కదిలినట్టు దొంగలందరూ బయటకు వచ్చి ఈరోజు నోరు మూసుకొని కూర్చున్నారు. మరి పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ఈరోజు చంద్రన్న తన ఇంటి బిడ్డగా వాళ్ళ హృదయాలలోకి, ఆడవాళ్ళ హృదయాలలోకి చొచ్చుకొని వెళ్ళిపోయినటువంటి పథకాన్ని కూడా రేపు ఏప్రిల్ 4వ తారీఖున రావాల్సిన చెక్కు మీద ఎంత వీళ్ళు కుసంస్కారులు కాకపోతే, ఎంత కుట్ర పన్నిన వాళ్ళు కాకపోతే ఈరోజు ఆ చెక్కులను ఆపటానికి కూడా వీళ్ళు మరి పిటిషన్లు వేస్తున్నారండి. పోలవరం మనకు కుడి కాలువకి మరి అడ్డుపడే విధంగా దానికి గండి కొట్టాలని చెప్తున్నారు. మరి అమరావతి ప్రాజెక్ట్ని స్టాప్ చేయాలని అడ్డుపడుతున్నారు. వీళ్ళ ఈగో ప్రాబ్లంతో మనల్ని ఎండగడుతున్నారు అనేది దయచేసి అందరూ గమనించాలండి. మాటకు ముందు మా నవరత్నాలు కాపీ కొడుతున్నారు. అసలు నీ మొహాలకి వీళ్ళకి నవరత్నాలు ఎక్కడున్నాయి? ఇప్పుడున్న అక్రమాలతో పాటు ఇంకొక నవ అక్రమాలని యాడ్ చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలని వీళ్ళకి తెలియపరుస్తున్నాం.